నమస్కారం ఇన్సైడ్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్ ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు చేసిన కాంగ్రెస్ నేతలు భీమ్గల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో వన మహోత్సవం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ ఈ నెల 9న జరిగే సార్వత్రిక సభను విజయవంతం చేయాలని వామపక్షాల పిలుపు జక్రన్పల్లి మండలంలో పలు తాండాలలో ఘనంగా శీతల పండుగ వేడుకలు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ విఠల్ జీవన్, రాష్ట్ర నాయకులు కాందే శ్రీనివాస్, సీనియర్ నాయకులు పండిత్ పవన్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను వెంకటరామరెడ్డి, ప్రసాద్, జో శ్రీను, ఫయాజ్, కొంత మెరలి, శ్రావణ్, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనను స్మరించుకోవడం జరుగుతా ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే పరిపాలించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల 3 నెలల్లోనే ప్రజలకు ఇంత సేవ చేయాలనో అంత సేవ చేసి ఇంత సేవ చేయొచ్చు అని నిరూపించుకోవడం జరిగింది. ఆ రోజు ఆయన ఏవైతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండో నేడు ఏ ప్రభుత్వం వచ్చినా ఆ సంక్షేమ పథకాల్ని కొనసాగించక తప్పనటువంటి పరిస్థితి. కొన్ని ప్రభుత్వాలు పేర్లు మార్చి ఆయన పేరుని తుడిచేయాలని ప్రయత్నించినా అది సాధ్యం కాక ఆ పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి. తెలంగాణ ప్రజలు ఆయనని మరవలేకుండా ఉన్నారు. తరమే కాకుండా యువతరం జ్ఞాపకం ఉంచేటట్లు ఫీజులు ఎంఐపై చేసి ఇదో ప్రతి బీద కుటుంబం నుంచి ఇంజనీర్, డాక్టర్లు చదివి వాళ్ళ కుటుంబాల్లో సంతోషంగా ఉన్నారు. అలాగే ఉచిత కరెంటు అనేది ఆయనతోనే సాధ్యమైంది. ఆయనతోనే ఈరోజు ఇప్పటిదాకా ఉచిత కరెంట్ అనేది రైతులకు అలాగే ప్రజలకు ఉచిత కరెంట్ ఆయనతో సాధ్యమైంది. 2 బుక్కుల బియ్యం ఆయనతో సాధ్యమైంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే రైతులు ఈరోజు ఆర్మూర్ ప్రజలు రైతులకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు కాంగ్రెస్ యాది మరుస్తున్నారో కానీ ఈరోజు గుప్పెత్తిపోతలు అనేటి ఆయనతోనే సాధ్యమై ప్రతి గ్రామంలో ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ సస్యశ్యామలంగా ఉన్నదంటే రైతులు బతుకుతున్నారంటే కేవలం వైఎస్ రాజశేఖర కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ అంటే అదొక నమ్మకం, వైఎస్ఆర్ అంటే రైతుకు నమ్మకం, వైఎస్ఆర్ అంటే విద్యార్థులకు నమ్మకం, వైఎస్ఆర్ అంటే అనారోగ్య పరిస్థితుల్లో బాధితులకు నమ్మకం. ఒక్క యాక్సిడెంట్ అయితే ఒక 108 అనే స్కీమ్ తెచ్చి కుయ్యో 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 అంటూ 1 నిమిషంలో మన ముందు పెట్టి అలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు. ఆ రోజు మొట్టమొదటిసారిగా మాట ఇస్తే మడమ తిప్పమన్న సిద్ధాంతంతో ఆ రోజు రైతు పక్షపాతి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేసి దేశంలో ఆదర్శనీయమైన ముఖ్యమంత్రిగా నిలిచారు. నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సౌజన్యంతో మెగా వైద్య శిబిరంను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరై జ్యోతి ప్రజ్వలన అనంతరం మెగా వైద్య శిబిరంను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది ఎల్లప్పుడూ విధుల నిర్వహణలో ఉండడం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని, ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రస్తుత పరిస్థితులలో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని, అట్టి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదన్నారు. ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ప్రత్యేకంగా ఆర్బీఎస్, కంటి పరీక్ష, ఈసీజీ, 2D ఈకో, క్యాన్సర్ స్క్రీనింగ్,
బీపీ, షుగర్ మొదలగు వైద్య పరీక్షల ద్వారా ఈ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, మనకు అందించే అందుబాటులో గల ఆరోగ్య భద్రతను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి సంవత్సరం ఒక్కసారైనను ఆరోగ్యం కోసం డాక్టర్లను సంప్రదించాలని, మందులు వాడేదానికంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు. ఈ వైద్య శిబిరాన్ని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో గల సిబ్బంది, పోలీస్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ హెడ్ క్వార్టర్ సిబ్బంది, హోంగార్డ్స్ మరియు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బాడీ పార్ట్స్లో ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మనం కంటిన్యూస్ టెస్టింగ్ చేసుకోవాలి. ఫర్ వేరియస్ రీజన్స్లో మనం యాక్చువల్లీ మీకు ఒక సర్వీస్ బుక్ ఉంటుంది, స్మాల్ సర్వీస్ బుక్. ఎంతమంది దగ్గర ఉంది స్మాల్ సర్వీస్ బుక్ ఉందా? మెయింటైన్ చేస్తున్నారా? చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తారు. దాంట్లో 6 నెలలకు ఒకసారి మెడికల్ టెస్ట్ తీసుకోవాలి. మెడికల్ టెస్ట్ మనం చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఏమన్నా చేంజెస్ కానీ మన బాడీలో లేదంటే మన ఫుడ్లో కానివ్వండి, మనకి ఏమన్నా తీసుకోవాల్సిన ఎక్స్ట్రా మందులు కానీ మెడికేషన్ కానీ వాటి గురించి మనకి ఐడియా రావాలి. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ వన్ వే ఆర్ దగ్గర ఏదో ఒక రెగ్యులర్ బేసిస్ మీద ఈ క్యాంప్స్ పెడుతున్నాం. జనరల్ ఈ క్యాంప్ అంటే ఓన్లీ ఏజ్ వాళ్ళకనే అనుకోండి. మెడికల్ క్యాంప్ అందరూ ఉన్న డిఫరెంట్ ఫెసిలిటీస్ వాడుకోండి. ఎందుకంటే కొన్ని విషయాలు ఎంగేజ్ నుంచి స్టార్ట్ అవుతాయి, అప్పుడే మనం ఇంటర్వ్యూని అయ్యి మనం చేయగలిగితే దట్ వుడ్ బి బెస్ట్ ఫర్ us. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి శివాజీ, ఉపాధ్యక్షులు దాసు మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం దేశంలో 50 కోట్ల మంది కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ వారి శ్రమ దోపిడీ చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలన్నారు. 4 లేబర్ కోడ్లు తీసుకురావడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు, బీడీ కార్మికులు తదితరులున్నారు. ఉండాలని చెప్పి అదేవిధంగా దేశాన్ని అప్పుల కుంభగా నరేంద్ర మోడీ మార్చిండు. వీటన్నిటిని మాయ చేయడం కోసము హిందూ మతం అనే పేరు ముసుగులో ఇవాళ దేశాన్ని మొత్తం 2 ముక్కలు చేసినటువంటి కుట్ర చేస్తూ ఉండు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలు అన్వేస్తూ ఉండు. దానివల్ల హిందువులకు కూడా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. ఉపాధి పోతుంది, ఆకలి సమస్య వస్తుంది. కాబట్టి అందరం కూడా ఇవాళ అధికారంలో ఏ పార్టీ ఉన్నా కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తే వారికి వ్యతిరేకంగా పోరాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. అంతేకాకుండా తెలంగాణలో 7 లక్షల మంది బీడీ కార్మికులు బీడీ పరిశ్రమను నమ్ముకొని జీవిస్తున్నారు. తాను కుటీర పరిశ్రమలు కాపాడుతానని, మహిళలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని అనేక రకాల వాగ్దానాలు చేసిండు. బీడీ పరిశ్రమపై జీఎస్టీ విధించడం వల్ల బీడీ పరిశ్రమ పూర్తిగా విధ్వంసానికి గురై ఉపాధి అవకాశాలు లేకుండా పోయే ప్రమాదం ఉంది. 9వ తారీఖున జరిగే సార్వత్రిక సమ్మెకు రైతులు కూడా పూర్తిగా మద్దతిస్తూ దేశవ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా అఖిల భారత రైతు కూలీ సంఘం కోరుతా ఉంది. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక సింధూర పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ, ప్రతి మంగళవారం జంబి హనుమాన్ ఆలయంలో ఆంజనేయ స్వామికి సింధూర పూజ, తమలపాకుల పూజ నిర్వహించడం జరుగుతుందని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పట్టణ ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కిసాన్ సంయుక్త మోర్చా జిల్లా నాయకులు దేవరాం మరియు వెంకటేష్లు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో నాయకులు దేవరాం మరియు వెంకటేష్లు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఈ నెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రైతులపైన, పరిశ్రమ రంగంపైన, గ్రామాలలో కూలీలపైన, అనేక రంగాల్లో పనిచేస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం నడ్డి విరిచి వారి శ్రమ దోపిడీ చేస్తుందన్నారు.
కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఈ నెల 9న జరిగే సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేశ ప్రధాని నరేంద్ర మోడీకి తెలిసే విధంగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు జక్కం శేఖర్, రాజన్న తదితరులున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేయాల్సిందిగా సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత స్థాయిలో కూడా పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటిను తుంగలో నొక్కి పార్లమెంట్ సాక్షిగా రైతాంగానికి క్షమాపణ చెప్పి రైతుల్ని ఆదుకుంటాం, కేసులన్నీ రద్దు చేస్తాం, అదేవిధంగా పార్లమెంటులో పంటలకు ధరలిచ్చేటటువంటి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఎంఎస్పీ చట్టం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికీ దాని గురించి మాట్లాడకుండా పైగా ఈరోజు విద్యుత్ సవరణ బిల్లును కూడా తీసుకొస్తా ఉన్నారు. ఈ విద్యుత్ సవరణ బిల్లు ద్వారా రైతులకి దాదాపుగా 15,000 వరకు ఈరోజు ఒక్కొక్క రైతుకు పడే ఇబ్బంది ఉంది. కాబట్టి ఆ విద్యుత్ సవరణ బిల్లును కూడా ఉపసంహరించుకోవాలి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఆలోచించుకోవాలి. రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాల్ని ఉపసంహరించుకోవాలి. దాంతో పాటుగా కార్మికులకు తీసుకొచ్చినటువంటి 4 కోళ్లను కూడా వెనక్కి తీసుకొని యథావిధిగా 44 చట్టాలను కొనసాగించాలని చెప్పేసి ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెను విజయవంతం చేయడానికి రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తాం. రేపు రాబోయేటటువంటి రోజుల్లో నువ్వు అదే రకంగా మొండిగా కనుక వ్యవహరిస్తే నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాము. గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ నెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు ఆర్మూర్ మండల కన్వీనర్ కుతాడి ఎల్లయ్య పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సిఐటియు ఆర్మూర్ మండల కన్వీనర్ కుతాడి ఎల్లయ్య వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సార్వత్రిక సమ్మెలో ప్రతి గ్రామ పంచాయతీ కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ కార్మికులు 3 నెలల నుంచి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లు ఎందరికో నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతూ అన్ని విధాలుగా నష్టం వాటిల్లే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు సుజాత, స్వప్న, లక్ష్మి, భవిత, సంజీవ్, లింగవ్వ, గంగమని తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనము, మరి అందరికీ 26,000 రూపాయల వేతనము ఇవ్వాలని నేను ఇలా సిఐటుగా డిమాండ్ చేస్తున్నాను. రేపు జరగబోయే ఏదైతే సార్వత్రిక సమ్మె ఉన్నదో కార్మికులు, కర్షకులు, మేధావులు, విద్యార్థులు, మరి అట్లాగే అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, మరి ఎట్లయితే ఆ భవన నిర్మాణ కార్మికులు, మరి ట్రాన్స్పోర్ట్ కార్మికులు, మరి పోస్టల్ డిపార్ట్మెంట్ కార్మికులు, ఎల్ఐసి కార్మికులు, ఆటో కార్మికులు అందరూ కలిసి దీన్ని విజయవంతం చేసి సమ్మెను విజయవంతం చేయాలని జగన్పల్లి మండలంలోని మున్పల్లి గ్రామ పరిధిలోని నల్లగుట్ట తాండాలో శీతాల పండగను తాండా వాసులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాండాలోని మహిళా సోదరీమణులు, యువతీ యువకులు డీజే పాటలతో గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో సందడి చేస్తూ డ్యాన్సులు చేస్తూ గ్రామ పొలిమేరలోని దేవతల వద్దకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేశారు. తండాలోని వివిధ తండాలకు చెందిన బంధుమిత్రులతో ఘనంగా శీతల పండగ వేడుకలను జరుపుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని గీతా కార్మికుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎల్లమ్మ బోనాలను గీతా కార్మికుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని, గీతా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, మహిళలు రామాలయం నుండి ఎల్లమ్మ ఆలయం వరకు బోనాలను తీసుకుని వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గీతా కార్మిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు ఈరోజు ఘనంగా నిర్వహించడమైనది. ప్రతి సంవత్సరం నిర్వహించే పద్ధతిలో ఈరోజు ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. మరియు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది.
మోర్తాడ్ మండల కేంద్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయమని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు కొనియాడారు. మోర్తాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ జయంతిని నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రజా సంక్షేమానికి పాటుపడిన మహానేత వైఎస్ఆర్ అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవన్లో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రవళిక 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మూతిబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, బాల్కొండ అధ్యక్షుడు దినేష్ పటేల్, జ్ఞానసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ భవన్ కిసాన్ నగర్లో ఉచితంగా కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. ఈ శిబిరాన్ని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఉచితంగా వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే కంటి పరీక్షలో గుర్తించినటువంటి ఆపరేషన్స్ అవసరమైన వారు ఆర్మూర్ లయన్స్ ఐ ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని బాల్కొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం నుండి హైస్కూల్ గ్రౌండ్ వరకు ర్యాలీగా వెళ్లి బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తేన మాట్లాడుతూ కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలను మోడీ ప్రభుత్వం 15 చట్టాలను తీసివేసి 26 చట్టాలను 4 కోర్సుగా తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. దేశంలో పూర్తిస్థాయి లేబర్ కోడ్స్ అమల్లోకి రాకముందే జమ్మూ కాశ్మీర్లో 420 యూనియన్ల రిజిస్ట్రేషన్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా రద్దు చేసిందని వారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 గంటలు ఉన్న పని దినాన్ని 10 గంటలు చేయడమే కాకుండా రాత్రి షిఫ్టులలో మహిళలు పనిచేయాలని నిర్ణయించడం సిగ్గుచేటన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని కోరారు. సంఘటిత, అసంఘటిత కార్మికులకు నెలకు కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని, ఎన్పిఎస్, యూపీఎస్ను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని వారు డిమాండ్ చేశారు. కబుర్లు పెట్టి చేపించాడు. ఇప్పటికీ వాళ్లకు ఒక దమ్మిడి కూడా జమ అయినటువంటి నరేంద్ర మోడీ 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఆయన గాని ఈయన గాని స్త్రీలకు సంబంధించిన విషయంలో గాని కార్మికులకు సంబంధించిన విషయంలో ఏ సమస్య పరిష్కారం చేయకుండా వాళ్ళు ఉండడం అనేది సరైనది కాదు. టీయూసీఐ తరఫున, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున అన్ని రకాల కొట్లాడి వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నది. కాబట్టి రేపు జరగబోయే కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మె రేపు జరగబోతున్నది. దానికి కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులందరూ వచ్చి దాన్ని అమలు చేసి ఈ సర్కారుకు బుద్ధి చెప్పాల్సిందిగా టీయూసీఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. బాల్కొండ మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం టీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన 5గురికి మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెక్కులు మంజూరు చేయించారు. తమకు ప్రత్యేక చొరవతో చెక్కులు మంజూరు చేయించినందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ షాహిద్, మండల టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గాండ్ల రాజేష్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు సాగర్ యాదవ్, డాక్టర్ ప్రసాద్ గౌడ్, రియాజ్, బాలరాజ్, రామరాజు గౌడ్, కన్న పోషెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రంలో సంబంధించిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులని పంపిణీ చేయడం జరిగింది. మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు ప్రశాంత్ అన్న గారి చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రశాంత్ అన్న గారికి కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వారు తెలియజేయడం జరిగింది. బాల్కొండ మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల కార్యక్రమానికి జిల్లా డిపిఎం
పెన్షన్స్ రాజేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మహిళలు కూడా ప్రభుత్వం చేపట్టే లబ్ధి కార్యక్రమాలకు అర్హులు కావాలంటే సంఘాల్లో జాయిన్ కావాలని, గ్రామాల్లో ఉండే ప్రతి మహిళ కూడా సంఘాల్లోకి రావాలని, అందరూ కూడా గవర్నమెంట్ చేపడుతున్న లబ్ధి కార్యక్రమాలు అందుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ద్వారా లబ్ధి పొంది అభివృద్ధి చెందిన వారిని శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం గంగాధర్, సిసిలు విజయలక్ష్మి, నవీన్, సుష్మా, సరళ, సమాఖ్య అకౌంటెంట్ యుగంధర్, గ్రామ సంఘాల అధ్యక్షురాలు, గ్రామ సంఘం సిఏలు పాల్గొన్నారు. 9 జూలై 2025న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు కార్మికులకు పిలుపునిచ్చారు. ముప్కాల్ గ్రామ పంచాయతీ వద్ద 8 జూలై తేదీన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్లో అగ్రభాగాన నిలిచిన సఫాయి కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలనే ఆలోచన మోడీ ప్రభుత్వానికి ఎందుకు లేదని ఆయన నిలదీశారు. కనీస పెన్షన్ 9,000 ప్రకటించి పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలను వర్తింపజేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో 9 జూలై ఉదయం 11 గంటలకు జరిగే సభలో కార్మికులు పాల్గొనాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు లక్ష్మణ్, స్థానిక నాయకులు పోషెట్టి, రాము, మల్లేష్, అడేలి తదితరులు పాల్గొన్నారు. ఇది చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా 8 గంటల పని విధానం కొనసాగించండి. అట్లాగే సుప్రీంకోర్టు ఏమో 2016 అక్టోబర్ 20 నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది. మీరు అధికారంకి వచ్చి 11 ఏళ్ళు అవుతుంది. మరి 9 ఏళ్ళ నుంచి మీరు సఫాయి కార్మికులకు ఎందుకు వేతనాలు పెంచి సమాన పనికి సమాన వేతనం ఎందుకు అమలు చేయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కనీస వేతనం 26,000 ఉండాలని మాట్లాడుతున్నారు కానీ సఫాయి కార్మికులకు ఉన్న వేతనం 9,500. కాబట్టి వేతనాలు పెంచండి, పర్మనెంట్ చేయండి, కార్మిక వ్యతిరేక విధానాలు బంద్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రేపు అంటే జూలై 9 తారీఖు నాడు ఆల్ ఇండియా లెవెల్లో అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెకి అందులో భాగంగా మేము కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. ప్రతి ముఖ్యాల్లో ఇవాళ పాత్రికేయుల సమావేశం చేసి ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇప్పటికైనా కళ్ళు తెరిచి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ వద్ద మొక్కలు నాటారు. కమిషనర్ గోపు గంగాధర్ మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు మహిళా సంఘాల సభ్యులతో కలిసి మొక్కలను నాటారు. మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో కనీసం 2 మొక్కలు నాటాలని, వాటిని కాపాడే బాధ్యత కూడా మనమే తీసుకోవాలని అన్నారు. చెట్లను నాటి పర్యావరణాన్ని రక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వామి, నర్సయ్య, సురేందర్, రాజు, సాయిబాబా, మహేష్, నాగేంద్ర, మేనేజర్ నరేందర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, పద్మా సిబ్బంది, వార్డ్ ఆఫీసర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత, ఇటీవల గుంజిల్లా మాస్టర్గా ప్రసిద్ధిగాంచిన అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై కార్యశాల నిర్వహించారు. మన దేశంలో పాఠశాలలో విద్యార్థులచే గుంజీలు తీయించడాన్ని శిక్షగా పరిగణించడం వలన ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో గుంజీలు తీయడం అనేది పాశ్చాత్య దేశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందే జీవన్ రావు తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన విద్యార్థులలో జ్ఞానము, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగ నిరోధక శక్తి మొదలైనవి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గట్టు ఈశ్వర్, రాజ్ కుమార్, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండల సమైక్య ఆధ్వర్యంలో ఇందిరా శక్తి కార్యక్రమాలు ప్రారంభం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం మరియు సెర్ఫ్ సిఓ ఆదర్శ అనుసారం
జిల్లాలో భాగంగా భీమ్గల్ మండల సమైక్యలో 37 గ్రామ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించి ఈ సంబరాలను ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం సంబరాల్లో భాగంగా మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు, శ్రీనిధి రుణాలు మరియు వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘ సభ్యులకు లోన్ బీమా మరియు ప్రమాద బీమా, ఉచిత బస్సు సౌకర్యం, మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు మరియు ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు రుణాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రభుత్వ పథకాలను ప్రతి గ్రామంలో మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి వారిని ఆర్థికంగా మరియు సామాజికంగా అభివృద్ధి చెందినట్లు చేపట్టాలని గ్రామ సంఘం ప్రతినిధులు విఓఏలను కోరారు. ఐకేపీ ఏపీఎం రవీందర్ మాట్లాడుతూ రేపటి నుండి ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సీసీలు కుంట శ్రీనివాస్, నరేష్, గంగసాయిలు, భాస్కర్, రఘుపతి, సుమలత, గంగలత, గణేష్, ముత్యం, గ్రామ సంఘం అధ్యక్షురాలు మరియు విఓఏలు తదితరులు పాల్గొన్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమేష్ రెడ్డి సుమన్లు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో ప్రజలకు ఇప్పటికీ అందుబాటులో ఉన్న ఆరోగ్యశ్రీని మరియు రైతులకు ఉచిత విద్యుత్ అందించారని, జలయజ్ఞం కార్యక్రమం రైతులకు సబ్సిడీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ జనరల్ సెక్రటరీ సుమన్, చిన్నయ్య, ఫరీద్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా డొంకేశ్వర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఈరోజు వారికి సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి, అభివృద్ధి అంటే రాజశేఖర రెడ్డి. ఈరోజు దేశంలో 108 వ్యవస్థ, ఆరోగ్యశ్రీ వ్యవస్థ ప్రతి రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయిందంటే దాని సృష్టికర్త, దాని ఆద్యుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు మాత్రమే. ఈరోజు వారు చనిపోయి 16 సంవత్సరాల దినాలు గడుస్తున్నవి. ఆయన జలయజ్ఞం కావచ్చు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, అప్పుడు రైతులకు సబ్సిడీ 2004 నుంచి 14 దాకా రైతులకు సబ్సిడీతోటి ఇంప్లిమెంట్స్, ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ కావచ్చు, డ్రిప్ సబ్సిడీపై కనుక కావచ్చు, అలాగే సోయా విత్తనాలు, వడ్లు, ప్రతి రైతులకు సంబంధించిన ప్రతిదీ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. రైతు అంటేనే రాజశేఖర్ రెడ్డి అనే విధంగా పరిపాలన అందించి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రైతందరికీ చిరస్మరణీయంగా నిలిచడమే కాకుండా విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ చదువు కోసం ఫీజు రీయింబర్స్మెంటు, అట్లాగే ఉచిత విద్యుత్, ప్రతి కమిషన్ బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ అన్ని కార్పొరేషన్లో ప్రతి ఒక్కరికి ఫలాలు అందే విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అట్లాంటి నాయకుడిని మనం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అంది వచ్చిన మరో తురుముక్క రేవంత్ రెడ్డి. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు చేసిన కాంగ్రెస్ నేతలు. భీమ్గల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో వన మహోత్సవం, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్. ఈ నెల 9న జరిగే సార్వత్రిక సభను విజయవంతం చేయాలని వామపక్షాల పిలుపు. జక్రన్పల్లి మండలంలో పలు తాండాలలో ఘనంగా శీతల పండుగ వేడుకలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.